హే గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ దట్ ఈస్ ఉప్మా అయితే రెడీ చేస్తున్నాము. బట్ ఇది నార్మల్ ఉప్మా కాదు, మిక్స్ వెజిటబుల్ ఉప్మా. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే యూ విల్ లవ్ ఇట్ గైస్. సో మనకి ఏమేమి కావాలో అనేది అయితే చూసేద్దాం రండి. సో నేనైతే ఇక్కడ ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకేమన్నా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇంట్లో అయితే ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే అనియన్, నెక్స్ట్ అయితే కార్న్ తీసుకున్నాను, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను, అండ్ కొంచెం కాజు, ఇంకా తాలింపుకి అయితే శనగపప్పు, మినపప్పు అయితే తీసుకున్నాను, కొద్దిగా పల్లీలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు. సో చాలా ఈజీ గైస్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని మన తాలింపు సామాను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అనియన్ వేసి ఒకసారి అయితే కలపండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం 1 by 1 అయితే ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కాజు వేస్తున్నాను, నెక్స్ట్ క్యారెట్, కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను కదా, పల్లీలు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ అయితే 1 by 1 అయితే వేసేసుకోవచ్చు. ఇంకా క్యాప్సికమ్, కార్న్ వేసేసి ఒకసారి అయితే కలపండి గైస్, సో దట్ మనకి ఆయిల్ అనేది కొంచెం అవి మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను దాంట్లోనే. సో మీకు కొంచెం ఎల్లోయిష్ కలర్ అవసరం లేదు, ప్లెయిన్గా వైట్గా రావాలి ఉప్మా అంటే పసుపు అయితే స్కిప్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మనము ఉప్మా ఏ కప్ అయితే తీసుకున్నామో అవితో 2 times అయితే వాటర్ వేయాలి. సో వేసిన తర్వాత మనకి ఆ వాటర్ అనేది మంచిగా మసలాలి, అంటే ఎసరు అనేది రావాలి. అండ్ మనం ఉప్పు కూడా సరిపడే అంత అయితే వేసుకోండి. సో ఇక్కడ మనకైతే వాటర్ అయితే మసిలిపోతున్నాయి కదా. సో ఇప్పుడైతే స్టవ్ అయితే కొంచెం తక్కువ చేసుకొని సో దాంట్లో అయితే మనము మంచిగా కంటిన్యూస్గా ఉప్మా వేస్తూ కలపాలి. సో దట్ మనం మధ్యలో ఆపేసామనుకోండి అది లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. సో మనమైతే కంటిన్యూగా ఉప్మా వేస్తూ అయితే కలుపుతూనే ఉండాలి. సో మనకి ఎలా అంటే మంచి జావా టైప్లో రావాలి ఉప్మా. సో చూస్తున్నారు కదా, ఉప్మా కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు పొడి కావాలంటే ఇంకొంచెం ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. ఉప్మా అయితే చాలా టేస్టీగా వచ్చింది. డూ ట్రై అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.